ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ కమిన్. ఇదిగోండి సార్, మీరు అడిగిన 2 లక్షలు. త్వరగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్. ఓకే, బట్ వన్ థింగ్, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తల్లి బిడ్డల్లో ఒక్కళ్లే బతికే అవకాశం ఉంది. మై గాడ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రయత్నం చేస్తాను, బట్ దేర్ ఇస్ నో గ్యారంటీ. డాక్టర్, ఒక బిడ్డ పోతే మరో బిడ్డకు అవకాశం ఉంది, కానీ మా అవంతికి ఏదైనా అయితే మరో అవంతి రాదుగా. అందుకే డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హర్. డాక్టర్, పేషెంట్ వీళ్ళని చూడాలంటుంది. ఓకే ప్లీజ్. అలాగే డాక్టర్. అవంతి, ఆర్ యు ఓకే? నీకేం కాదు. మళ్ళీ మా మధ్య మమ్మల్ని ఏడిపిస్తూ నువ్వు హ్యాపీగా తిరుగుతావు. సాయి, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు ఆ మాట అనుకో. ఇదే ఈ అభిమానమే నన్ను అమెరికా నుండి ఇండియా లాక్కొచ్చింది. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినా క్షమించారు. పుట్టింట్లో జరగాల్సిన నా సీమంతాన్ని మీ నట్టింట్లో చేశారు. ఇంతకన్నా నాకేం కావాలి? అవంతి, శుభమాని తల్లివి కాపోతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పటికైనా నువ్వెవరో చెప్పు. ఆహా, నిన్ను చూడాలనుకునేవాళ్ళు, నువ్వు చూడాలనుకునేవాళ్ళు ఎవరో ఒకరైనా ఉంటారు కదా. ఉన్నారు సాయి, ఉన్నారు. అతనెవరో కాదు, మీ రూమ్లో 5వ వ్యక్తి ఆకాష్. ఆకాశ? నిజమా? అవును, ఆకాష్ మా ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు. మా పెళ్లి విషయం నీతో చెప్తానంటే నేనే వద్దన్నాను. మీ ఫ్రెండ్స్ గొప్పతనం చూస్తానని ఛాలెంజ్ చేశాను. పుట్టబోయే నా బిడ్డ ఈ నేల, ఈ గాలి, ఈ నీటి నుంచి ఊపిరి తీసుకోవాలని, ఈ సంస్కృతి సంస్కారాలతో రూపుదిద్దుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. మీ స్నేహాన్ని తప్పు పట్టినందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడు సాయి. అవంతి, ఇప్పుడు ఏం జరిగిందని? సాయి, నేను నా బిడ్డ ఎవరు ఒకరే బతుకుతాం కదూ. అబే, అంతా నీ భ్రమ. నువ్వు నీ బిడ్డ హ్యాపీగా ఉంటారు. నేను పోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతకాలి. సాయి, నా బిడ్డ బ్రతకాలి. ఏం కాదు అవంతి. అవంతి, డాక్టర్, డాక్టర్, నీకేం కాదు. మీరంతా బయటకు వెళ్ళండి. 1 సెకండ్. ఏం కాదమ్మా. ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది, నా పుట్టుకని